యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఈ లెసను చివరి లెసన్ కదా, ఇంకా తర్వాత ఉండదు, 5వ లెసన్ కదా. సరే చూడండి, చివరి లెసను పేరేంటంటే ఏసేపు తన సహోదరులను క్షమించుట. ఏం చేశాడు ఏసేపు? తన సహోదరులను క్షమించుట కదా. మనం అంటే నిన్నటి నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం. ఎవరి గురించి? ఏసేపు ఎలాంటి వాడు? ఇంకా చాలామంది ఏసేపు గురించి చెప్పారు, బైబిల్లోనే చెప్పారు. నిన్నటి నుంచి అక్కోళ్ళు అన్నోళ్ళు కూడా చెప్పారు కదా. కనుక ఏసేపు ఎలాంటి వాడంటే చాలా బుద్ధిమంతుడు, చాలా రూపవంతుడు, జ్ఞానం కలిగినాడు. ఓకేనా? అది ఎలాంటి జ్ఞానం అంటే దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి జ్ఞానం, దైవ జ్ఞానం, దేవదూతల జ్ఞానం కదా. అంటే మనుషులకి అలాంటి జ్ఞానం దాదాపుగా ఉండదు. ఓకే, దేవుని జ్ఞానం దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ విషయాలు కొన్ని ఇప్పుడు మనం నేర్చుకునే వారంగా ఉంటాం. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనాలు ఎవరైనా చదువుతారా? ఏసేపుకు ఈలాగు వర్తమానమంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఏసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు ఏసేపుతో ఈలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. చూడండి, ఏసేపు సహోదరులు ఏసేపుకి వర్తమానం పంపారు. ఏసేపుకి ఎంతమంది ఉన్నారు అన్నదమ్ములు? 11 మంది ఉన్నారు కదా. 10 మంది ఏమో ఒక తల్లికి పుట్టినవాళ్ళు, 2 ఒక తల్లికి పుట్టినవాళ్ళు. కాబట్టి రాహేలు కనిన వాళ్ళు 2 ఉన్నారు. ఎవరు అనంటే వాళ్ళల్లో ఏసేపు పెద్ద ఆయన, బెన్యామీను చిన్న ఆయన. వీళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టినవాళ్ళు. ఓకేనా? ఆ మిగతా 10 మంది లేయాకు యాకోబుకు పుట్టినవాళ్ళు. లేయాకు యాకోబుకి పుట్టిన వాళ్ళు 10 మంది. యాకోబుకి రాహేలుకు పుట్టిన వాళ్ళు 2. ఓకే, 12 మంది అన్నదమ్ములు. మీకు కళల గురించి చెప్పారు, అవునా? ఎలాంటి కళలు వచ్చినాయి ఏసేపుకి? నిన్న మాధురి అక్క చెప్పింది. సూర్య చంద్ర నక్షత్రాలు ఏసేపుకి ఏం చేస్తున్నాయి? నమస్కారం చేస్తున్నాయి. నక్షత్రాలన్నీ ఏసేపుకి నమస్కారం చేస్తున్నాయి. ఇంకా పొలంలో పని చేస్తూ ఉంటే ఏసేపు పనేమో నించుని ఉంటే, తర్వాత ఇంకొక మిగతా పనులన్నీ ఏమవుతా ఉన్నాయి? ఆ పనకి నిలబడినటువంటి ఏసేపు పనకి సాష్టాంగ పడతా ఉన్నాయి. ఇది ఎట్లా సూచిస్తూ ఉందంటే, దేన్ని తెలియజేస్తుందంటే అన్నదమ్ములు. ఓకేనా? అప్పటికి బెన్యామీన్ పుట్టలేదు. 10 మంది, తర్వాత యాకోబు, రాహేలు. ఓకే, లేయా చనిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే ఏసేపుకి నమస్కారం చేస్తున్నారు కల్లో. ఎవరికి? ఏసేపు కళలు. ఈ కళలు కనడం వల్ల ఎవరికి నచ్చడంలా? తన సహోదరులకి నచ్చడంలా. అయితే ఈ మాట జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాడు ఎవరైనా? ఈ మాట జ్ఞాపకం పెట్టుకుంది ఎవరు?
యాకోబు జ్ఞాపకం పెట్టుకొని ఉన్నాడు కదా. కాబట్టి ఈ కలలు వాళ్ళకి నచ్చడంలా. అవునా, దాన్ని బట్టి అసూయపడ్డారు. దాన్ని బట్టి యోసేపు మీద కోపం పెంచుకున్నారు. దాన్ని బట్టి యోసేపు మీద పగను పెంచుకున్నారు కదా. అయితే యోసేపును ప్రేమించాడు ఒక ఆయన. ఎవరైనా? తన తండ్రి అయిన యాకోబు. అయితే యోసేపు ఏం చేశాడు? తండ్రి చెప్పిందల్లా చేస్తానే ఉన్నాడు. ఏ మాట చెప్తే ఆ మాట చేస్తానే ఉన్నాడు. ఏ మాట కూడా ఎదురు చెప్పలా. ఏ మాట కూడా నేను ఇది వినను అని అనలా. ఏ మాటను కూడా ధిక్కరించలా. తండ్రి చెప్పిన ప్రతి మాట విన్నాడు. నాయనా, మీ అన్నదమ్ములు పశువులు కాస్తున్నారు కాబట్టి వాళ్ళకి భోజన పదార్థాలు తీసుకుపో అంటే, నానా వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు, నన్ను కొడతారు అని యాకోబుతో అన్నాడా? అనలా. నేను తీసుకెళ్తాను నానా అన్నాడు. అంటే సంతోషంగా వెళ్ళాడు. నా అన్నదమ్ములకి నేనేం చేస్తున్నాను? భోజన పదార్థాలు తీసుకెళ్తున్నాను అని సంతోషంగా వెళ్ళాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒరే ఒరే వీడి కళ్ళు కనేవాడు వస్తున్నాడు అని చెప్పారు. అవునా, అనుకుంటున్నారు. అనుకుని ఏం చేశారు? పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేశారు? మొదటగా చంపాలని అనుకున్నారు. ఒరే ఎవరు చంపొద్దులేరా బాబు అని ఒక ఆయన అంటే ఏం చేశారు? రూబేన్ అంటే నీళ్ళు లేని బావిలో పడేశారు. ఓకేనా. ఆ తర్వాత మళ్ళా వేరే వాళ్ళు ఇష్మాయిల్ ఏం చేస్తున్నారు? వ్యాపారం చేయడానికి ఐగుప్తుకి వెళ్తా ఉన్నారు. అయితే అక్కడేం జరిగింది? వీడిని ఊరకే ఇట్లా చచ్చిపోతాడు, ఉపయోగం లేదు కదా, వీడిని కనుక వీళ్ళకి అమ్మితే మనకు డబ్బులు వస్తాయి అని అనుకున్నారు. అవునా, ఎంతకు అమ్మారు? 20 వెండి నాణేలకు అమ్మారు కదా. సరే, అక్కడికి వెళ్ళిపోయాడు. అవునా, ఇక్కడ తండ్రికి ఏం చెప్పారు? అన్నదమ్ములు అబద్ధం చెప్పారు. ఏదో పులి, ఏదో సింహం, ఏదో దుష్ట మృగం నీ కొడుకుని చంపింది, ఇదిగో ఇది నీ కొడుకు అంగియేనా అని అంగిని తీసి దానికి మేకని ఏం చేశారు? చంపి ఆ రక్తాన్ని ఆ అంగికి పూసి యాకోబు దగ్గర తీసుకొచ్చాడు. యాకోబు చాలా దుఃఖపడ్డాడు, చాలా ఏడ్చాడు. ఓకేనా. కొన్ని దినాలు ఏడ్చాడంట. నేను కూడా చచ్చిపోతే బాగుండే, నేను కూడా సమాధికి వెళ్తే బాగుండే, నా కొడుకుని చూడకుండా నేను ఉండలేనే, ఎందుకంటే వాడొక్కడే నా మాట వినేది, ఇంకెవరు నా మాట వినరు. వీళ్ళు అబద్ధాలు ఆడతారు, వీళ్ళు ఆ గొర్రెలు మేకలు ఏవైతే ఉన్నాయి వాటిని దొంగచాటుగా అమ్ముకుంటారు, కాబట్టి ఇలాంటి దొంగ పనులన్నీ చేస్తారు. వాడైతే నిజాయితీగా ఉంటాడు. ఎవరెవరు ఏ తప్పు చేస్తున్నారో, ఎవరెవరు ఏ చెడుతనం చేస్తున్నారో ఆ సమాచారం నా దగ్గరికి తీసుకొచ్చేది ఎవరు? యేసేపు ఒక్కడే. కాబట్టి నా మాట వింటాడు, నేను చెప్పింది చేస్తాడు, నా ప్రియమైన కుమారుడు, నేను ప్రేమించే కుమారుడు. ఏమైపోయాడు? చనిపోయాడు అని చాలా దినాలు ఏడ్చాడంట. వాళ్ళందరూ వచ్చి నాన్న ఇంకా ఏడు పాపు నాన్న అన్నం తిన్నానంటే అసలు ఎవరి వల్ల కాలేదంట ఆయన ఓదార్చడం. అంతగా ప్రేమను పెంచుకున్నాడు యాకోబు. అట్లా ఏడ్చాడు. సరే, ఏసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ యోసేపు ఊరకే ఉండలేదుగా. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? ఇష్మాయిల్ ఏం చేశారు? పోతీఫర్ అనే ఆయనకి అమ్మేశారు. ఆయన అక్కడ ఏం చేశాడు? వాళ్ళింటిలో పనోడిగా ఉన్నాడు కదా. ఆ పని నమ్మకంగా చేస్తున్నాడు రా, చాలా మంచిగా చేస్తున్నాడు. దానిని బట్టి దేవుడంట పోతీఫరు ఇంటిని ఆశీర్వదించాడంట. యోసేపు వచ్చిన దగ్గర నుండి ధాన్యం ఎక్కువ అవుతుంది, డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. ఓకేనా. అట్లా ఇల్లు ఆశీర్వదించబడుతూ ఉంది. దేన్ని బట్టి? యోసేపు యొక్క నమ్మకమైన పనిని బట్టి. ఓకే. అయితే అక్కడ ఒక తప్పు జరిగింది. ఏం జరిగింది? యోసేపు తప్పు చేయలే. యోసేపు ఎప్పుడు తప్పు చేయలే. యోసేపు మీద కుట్ర పన్నే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. యోసేపుని మాయ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యోసేపుకు కీడి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సొంత ఇంట్లో అన్నదమ్ములే కీడి చేశారు. మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత పోతీఫరు భార్య, అవునా, ఆయన మీద కన్నేసింది. ఓకే, నాతో పాపం చేయని ప్రేరేపిస్తూ ఉంది. అవునా, దేవునికి విరోధంగా నేను పాపము చెయ్యను అన్నాడు. అవునా, అట్లా తప్పించుకున్నాడు. సరే, వీడు నాతో పాపం చేసేటట్లు లేడు అని ఏం చేసింది ఆమె? భర్తకి పోతీఫర్కి వచ్చిన తర్వాత వీడు నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడని అబద్ధాలు చెప్పి నన్ను చెరపబోయాడని చెప్పి అబద్ధం చెప్పింది. ఇక అబద్ధం చెప్తే ఆ యజమాని ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఏం చేశాడు?
చెరసాల్లో వేయించాడు. చెరసాల్లో వేయించిన తర్వాత ఏం జరిగింది? అక్కడ మళ్ళా ఉదయం చెప్పుకున్నాం కదా, ఓకే, పానదాయకుల అధిపతి, ఇంకా భక్ష్యకారుల అధిపతి, ఇద్దరు కళ్ళు వచ్చినాయి. ఆ కళ్ళలో భావము ఎవరు చెప్పారు? యేసేపు చెప్పాడు. ఎవరైనా నాకు కళ వచ్చింది అనుకోండి, మీరు ఎవరైనా ఒక్కడైనా చెప్తారా? మీకేదైనా కళ వచ్చింది అనుకోండి, నేను చెప్పగలనా? అది వ్యక్తిగతం కదా, అది మనం కూడా మర్చిపోతాం. రాత్రి వచ్చిన కళ తెల్లవారేసరికి గుర్తుంటుందా? ఏదో రేరుగా ఎప్పుడో ఒకటి గుర్తుంటుంది, అవునా? కానీ వాళ్ళకు వచ్చినటువంటి కళ, దాని యొక్క అర్థాన్ని ఎవరు చెప్తున్నారు? యేసేపు చెప్తున్నాడు కదా. అట్లా ఆయన ఏం చేశాడు? యేసేపుని హెచ్చించాడా? యేసేపుని జ్ఞాపకం చేసుకున్నాడా? ఏం చేశాడు? మర్చిపోయాడు కదా. తర్వాత చూడండి, మళ్ళా రాజుకు కలొచ్చింది, ఫరోకి కలొచ్చింది. ఐగుప్తుని ఏలుతున్నటువంటి ఫరోకి కలొచ్చింది, అవునా? ఈ కళ భావం ఎవడి వల్ల కాట్లా చెప్పడానికి? ఎందుకంటే ఆ కళ ఆ రాజుని కలవర పెడతా ఉంది. ఏదో భయము, ఏదో అధైర్యం, ఏదో పెనుముప్పు వస్తుంది అని రాజు ఏం చేస్తున్నాడు? ఫరో కలవర పడతా ఉన్నాడు. కలవరపడుతూ ఉంటే ఈ కళ భావం చెప్పాలి, నేను కళ చెప్తాను, ఆ కళలో ఉన్న ఆ కళకున్నటువంటి అర్థం చెప్పండి అని అక్కడున్న జ్ఞానులు పిలిచాడు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళని పిలిచాడు, సోది చెప్పేవాళ్ళని పిలిచాడు, మంత్రాలు చేసేవాళ్ళని పిలిచాడు. ఓకే, అక్కడున్న గొప్పోళ్ళు జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచాడు రాజు. పిలిస్తే ఒక్కడి వల్ల కాల, ఎవడు చెప్పటంలా. అయితే ఇప్పుడు అంతకుముందు జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన ఉన్నాడుగా, ఆయన రాజు దగ్గరకు వచ్చి, అయ్యా పలానా టైంలో పలానా వ్యక్తి ఇట్లా నాకు కల వచ్చింది, వేరే ఆయనకు కూడా కల వచ్చింది, ఈ కలభావం చెప్పాడు, ఆయన చెప్పినట్టే జరిగింది అన్నాడు. వెంటనే ఆయన పిలిపించండిరా అన్నాడు. ఏసేపు వచ్చాడు, ఓకేనా, చక్కగా అన్నీ సర్దుకొని వచ్చేసాడు. బాగా మంచి బట్టలు వేసుకున్నాడు, కటింగ్ చేయించుకున్నాడు, వచ్చాడు. ఓకే, వచ్చిన తర్వాత ఇకేం జరిగింది? రాజు కల చెప్పాడు. రాజు కల చెప్తే ఏసేపు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? ఏసేపు ఏమన్నాడు? చూడండి, ఆది కాండంలోనే ఉంటుంది. ఆది కాండంలో 41వ అధ్యాయం 16 వచనం చూడండి. 41:16 చదవండి. ఏసేపు నా వలన కాదు, చాలమ్మా చాలు. ఏసేపు ఏమన్నాడు? నా వలన కాదు అన్నాడు. ఏది కాదన్నాడు? కళ అర్థం చెప్పడం నా వల్ల కూడా కాదన్నాడు. జ్ఞానం వల్ల కాలేదు, జ్యోతిషుల వల్ల కాలేదు. ఇక ఏసేపు కూడా ఏమంటున్నాడు ముందు? నా వల్ల కాదు అంట. కానీ ఏసేపుకు ఒక ప్రత్యేకత ఉంది, ఏసేపుకు ఒక గుర్తింపు ఉంది, ఓకేనా. ఏసేపులో ఒక గొప్పతనం ఉంది. ఏంటంటే అది దేవుని ఘనపరచడం, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం, దేవుని గుర్తు చేసుకోవటం, ప్రతి విషయంలో దేవుని గుర్తు చేసుకోవటం. ఇది ఎట్లా వచ్చింది తెలుసా? ఇది ఎట్లా వచ్చింది? యాకోబు నుండి వచ్చింది, ఓకేనా. యాకోబు గురించి చిన్న విషయం ఒకటి చెప్తా, ఓకేనా. యాకోబు కూడా ఎట్లాంటి వాడంటే కపటమైనోడు. యాకోబు పేరుకి అర్థం చెప్పండి? మోసగాడు కదా. కాబట్టి పేరులోనే ఏముంది? మోసగాడు అని ఉంది. ఎవరిని మోసం చేశాడు తెలుసా? కన్న తండ్రిని మోసం చేశాడు, కన్న తండ్రిని మోసం చేశాడు. తర్వాత తోడబుట్టిన అన్నని మోసం చేశాడు, ఇద్దరిని మోసం చేశాడు, ఓకేనా. మోసం చేసి అన్న నన్ను చంపుతాడేమో అని దూర ప్రాంతం వెళ్ళాడు, ఓకేనా. దూర ప్రాంతం వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి అక్కడ వివాహం చేసుకొని అక్కడ పిల్లల్ని కానీ అక్కడ సంపదనంతా సంపాదించుకొని మళ్ళా ఎక్కడికి వస్తున్నాడంటే అక్కడ పడక మళ్ళీ సొంతూరుకి రావాలని నిర్ణయించుకున్నాడు, ఓకేనా. తండ్రి నివసించే ప్లేస్కి రావాలని అనుకున్నాడు. ఇక్కడ ఎవరున్నారు? వస్తాడా? ఎందుకు రాడు?
రావాలని ఉంది. కానీ ఎందుకు? అది అన్నున్నాడు గదా! కదా! అయితే వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, దేవుణ్ణి మాత్రం పాపం చేసినా, తప్పు చేసినా దేవుని దగ్గర వేడుకోవడం మర్చిపోలా. దేవుని క్షమించమని అడగడం మర్చిపోలా. దేవుని నామాన్ని ఘనపరచడం వాళ్ళు విడిచిపెట్టల. దేవుని కలిగిన వారిగా ఉన్నారు. అన్న దగ్గరికి రావడానికి భయపడుతూ ఏం చేశాడంటే బయలుదేరాడు. చాలా ఒంటెలున్నాయి, ఎద్దులున్నాయి, ఆవులున్నాయి, మేకలున్నాయి, గొర్రెలున్నాయి. ఓకేనా? చాలా ఉన్నాయి. మందలున్నాయన్నమాట. విస్తారంగా అంత సంపాదించాడు యాకోబు. సంపాదించినా గానీ ఏముంది యాకోబుకి? అన్న దగ్గరికి రావడానికి భయముంది. అయితే వీళ్ళనేం చేశాడు తెలుసా? అన్న దగ్గరికి వెళ్తుంటే ముందు వెళ్ళే పశువుల్ని, ఈ పనివాళ్ళని, కుటుంబీకులందరిని 2 గుంపులు చేశాడు. 2 గుంపులు చేసి ఈయన అనుకున్నాడు. అనుకుండి ఏం చేశాడు తెలుసా? ముందు మీరు వెళ్ళండి. నా అన్న ఏశావు ఎదురయ్యాడనుకోండి, ఎదురైతే ఎవరు ఏంది, ఎందుకు వస్తున్నారు ఏందని అడిగితే, ఇది నీ దాసుడు యాకోబు యొక్క స్వాస్థ్యం, ఆయన సొత్తు ఇదంతా, ఇదిగో ఆయన ఆ కుమారులు కుమార్తెలు వీళ్ళంతా అని చెప్పండి. నా అన్న కటాక్షం, నా అన్న నన్ను క్షమిస్తాడేమో. ఓకే, అలా అనుకున్నాడు, అట్లా చేశాడు. కానీ యాకోబులో ఏదో భయం ఉంది, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి అని అనుకున్నాడు. అనుకుని దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశాను కదా, నేను పాపం చేశాను కదా, నా అన్న నన్ను క్షమిస్తాడా? నాకు వెళ్ళాలంటే భయం ఉంది అని రాత్రి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడు. తెల్లవారి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత తన అన్నయ్యని ఏశావు ఎదురొస్తా ఉన్నాడు. ఎదురొస్తా ఉంటే యాకోబుకి బాగా భయం వేసింది అనుకోండి. ఏమంటారు? 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 మా స్కూల్లో ఒక సార్ వస్తానంటే కాలేజీలో అందరికీ భయం, చుచ్చు పోసుకుంటారా అంటారనమాట ఆయన వస్తే. అట్లా అలాంటి భయం అనమాట. ఈయనకి ఇంకా భయం, ఇది పోసుకుని ప్యాంటు తడిసిపోద్ది అంతే, ఏం లేదు. కానీ ఏశావు ఎదురైతే చంపుతాడేమో, ప్రాణ భయం అనమాట, మరణ భయం. 7 సార్లు సాగిల పడ్డాడంట అన్నకి. అన్న ఎదురవుతా ఉంటే సాగిల పడుతూ ఉన్నాడు, కింద పడి సాగిల పడుతూ అన్నకి మొక్కుతా ఉన్నాడు. అన్న ఏం చేశాడు తెలుసా? దగ్గరకు వచ్చిన తర్వాత అట్లా హత్తుకుని ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చాడంట ఏశావు. ఎందుకు ఏడ్చుంటాడు? ఏశావుకి ద్రోహం చేశాడుగా, ఏశావుని మోసం చేశాడుగా. మరి మోసం చేసినోడు ఎట్లుండాలి? ఎవరైనా సరే మనల్ని మోసం చేశారనుకో, మనకు ఎట్లుంటుంది? కోపం ఉంటుందిగా. ఆడితో అసలు పలకూడదురా, వాడు ఎట్లా చేశాడో నేను కూడా అంతకంటే ఎక్కువ చేయాలనుకుంటాం కదా, అట్లాంటి ఆలోచన ఉంటుంది కదా. కానీ ఇక్కడ చూడండి, ఆ రాత్రి ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు. ఓకేనా? అంటే దేవునితో వీళ్ళు సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు, దేవునికి మాత్రం వీళ్ళు దూరమైపోలా. కాబట్టి అంత ఉగ్రుడైనటువంటి ఏశావు, కోపిష్ఠుడైన ఏశావు, మూర్ఖుడైన ఏశావు ఏం చేశాడు? తమ్ముడి మీద కనికరపడ్డాడు. మెడ మీద పడి హత్తుకుని ఏం చేస్తా ఉన్నాడు? ఏడుస్తా ఉన్నాడు కదా. కాబట్టి అది ఏశావుకి యాకోబు నేర్పాడు. ఏసేపుకి నేర్పాడు. ఓకేనా? అన్నలు కోపపడుతున్నా, అన్నలు అసూయ పడుతున్నా, అన్నలు పగ పెంచుకున్నా, అన్నలు అమ్మివేశారు కూడా. అవునా? అమ్మివేసినా కానీ ఏం జరిగింది? ఏశావు మళ్ళా వాళ్ళ మీద పగ పెంచుకున్నాడా? లేదు. ఓకేనా? కాబట్టి యాకోబుకి ఎంతమంది కుమారులు? ఎంతమంది? మరి ఏసేపు నెంబర్ ఎంత? 11. ఓకేనా?
సరే, అక్కడ చూడండి, ఇదంతా జరిగిందిరా. ఏశావు ఏసేపు ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఓకే. ఏ స్థాయిలో ఉన్నాడు? ఏ స్థాయిలో ఉన్నాడు? రాజు తర్వాత రాజు ఎవరు? రాజుకు కూడా రాజే, రాజుకు దేవుడు అసలు. ఏసేపు రాజుకి ఎవరంట? దేవుడు. ఫరోకి తండ్రి ఏసేపు. అంతా నమ్మాడు ఫరో ఏసేపుని. ఎందుకు తెలుసా? ఇతని కంటే జ్ఞాన వివేకములు గలవాడు ఇంకెవడున్నాడు? ఎవ్వడు లేడంటాడు. ఎవరు అనేది? ఫరో అంటాడు. ఓకేనా? ఆ మాట చూద్దామా? చూడండి, ఆది కాండము 40. చెప్తాను అవి చూడండి. 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. నీవలే వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు లేరు. ఏసేపు లాంటి వాళ్ళు లేరంట. ఏముంది ఏసేపులో ప్రత్యేకత? జ్ఞానం ఉంది, వివేకము ఉంది. జ్ఞానము, వివేకం ఉంది. ఓకేనా? 42:18 చదవండి. 42:18. అమ్మ బాయ్స్ అవుతారు. 42:18. చిన్నవాడు. 42:18 చదవాలి. ఏసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడును. ఎవరికి భయపడుతున్నాడు ఏసేపు? దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడితే చాలు, దేవునికి లోబడితే చాలు, దేవునికి విధేయత చూపితే చాలు. యాకోబు అలా చేశాడు. యాకోబుని దేవుడు నీ పేరేంది అని అడుగుతాడు. నీ పేరేంది అని అడిగితే, అయ్యా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మా తాత అని చెప్పలా. వాగ్దానమును పుట్టిన ఆయన ఇస్సాకు నా తండ్రి అని చెప్పలా. ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? నీ పేరేందని అడిగితే, నేను మోసగాడినయ్యా అన్నాడు, నేను పాపాత్మున్నయ్యా అన్నాడు, నేను దుర్మార్గున్నయ్యా అన్నాడు. అంటే వాస్తవాన్ని ఒప్పుకున్నాడు యాకోబు. దేవునికి భయపడేవాడు. ఎవరి దగ్గర దేవుని దగ్గర మనం ఎక్కడ దాచబడం, మనుషుల దగ్గర దాచబడతామేమో. ఓకేనా? దేవుడు ఎక్కడున్నా సరే, ఏ గుహలో ఉన్నా, ఏ రహస్య స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఓకేనా, సముద్రపు అడుగు భాగంలో ఉన్నా కానీ దేవునికి కనబడుతుంది మనం ఏం చేస్తున్నాం. ఓకేనా? కాబట్టి ఎక్కడా దాచబడం. కనుక దేవుని దగ్గర దాచబడం అనే విషయం యాకోబుకి తెలిసి, నేను మోసగాడిని అన్నాడు, నా పేరు యాకోబు అన్నాడు. ఓకేనా? తన చరిత్ర ఏం చెప్పుకోవాలా తాత ముత్తాతలు. ఓకే. కాబట్టి దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి, దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపాలి. ఓకే. అది ఎవరికి నేర్పాడు? యాకోబు? మిగతా 10 మంది కుమారులు చెప్తే వాళ్ళు లెక్క చేయలే. మనం కూడా అంతే, లెక్క చేయం ఒక్కోసారి. ఇక్కడ పెట్టం మాటలు. తల్లిదండ్రులు మాట్లాడితే తండ్రి ప్రేమించా అంట ఏసేపుని. ఎందుకు ప్రేమించాడు? చెప్పిన మాట వినుటను బట్టి. ఓకేనా? వృద్ధాప్య మందు పుట్టాడు, కరెక్టే. ఓకేనా? అందరికంటే చిన్నోడు, బాగా ముద్దొస్తాడు కదా. అయితే ఏసేపులో ఉన్న క్వాలిటీ ఏంటంటే తండ్రి చెప్పిన మాట వినడం. ఓకేనా? ఆ ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఇట్లా ప్రార్థన చేస్తే నా అన్న కనికరం నా మీదకి వచ్చిందయ్యా, కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, దేవుని భయభక్తులు కలిగి ఉండని చెప్పాడు. అట్లా నేర్చుకున్నాడు రా ఏసేపు కూడా. దేవుని యందు భయభక్తులు కలిగినోడు, మంచి ప్రధాని అయి ఉన్నాడు అక్కడ. సరే, ఇక్కడ కనాను దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ఎవరున్నారు కనాను దేశంలో? ఎవరున్నారు? ఐగుప్తులైనా ఏసేపు ఒక్కడున్నాడు. ఇక్కడ ఎవరున్నారు?
మిగతా కుటుంబీకులు అందరూ ఉన్నారు. అందరికి వివాహాలైనయి. భార్యలొచ్చారు, పిల్లలయ్యారు. చాలామంది పెద్ద కుటుంబం అయిపోయింది. ఓకేనా? కరువొచ్చిందిక్కడ. ఓకేనా? కరువొస్తే ఏం జరుగుతుంది? రోజు అన్నం తింటామా? తింటామా? ఎందుకు తినం? తినటానికి గింజలుంటేనేగా. అవునా? ఇంట్లో బియ్యం అయిపోయినాయనుకోండి, అన్నం వండుకుంటామా? లేదు కదా! బియ్యం ఉంటేనేగా వండుకుంటాం. ఇంట్లో ఏమీ లేవు తినటానికి. కరువొచ్చింది. అంత కరువొచ్చింది. భయంకరమైన కరువనమాట అది. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరకటంలా ధాన్యం. ఓకే. ఏం జేయాలి? యాకోబుకి ఒక విషయం తెలిసింది. కుమారులందరిని పిలిచాడు. "అరే! మీరు పోండి, ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందంట. అక్కడ ఇదిగో డబ్బులిస్తున్నాను. కొనుక్కొని తీసుకురండి. మనం బ్రతకొచ్చు. మనం గనక తినపోతే నేను చస్తాను, మీరు చస్తారు, పిల్లలు గూడా చచ్చిపోతారు. కాబట్టి ఇట్లా వద్దయ్యా, అక్కడికెళ్ళి ధాన్యం కొనుక్కొని రండని" ఇదిగో తన కుమారులు పిలిచి యాకోబు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మాట్లాడుతా ఉన్నాడు. ఓకేనా? ఇట్లా మాట్లాడిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఇంక వీళ్ళు బయలుదేరారు. వీళ్ళలో ఒకాయన ఎళ్ళల. చిన్నాయన ఎళ్ళల. ఎవరు చిన్నాయన పేరు చెప్పండి ఇప్పుడు? బెన్యామీను వెళ్ళల. ఓకేనా? రాహేలుకు పుట్టిన ఇద్దరు కుమారులు. ఎవరు? యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. బెన్యామీనేమో తండ్రి దగ్గరే ఉన్నాడు. 10 మంది వెళ్ళిపోయారు. ఓకేనా? ధాన్యం కొనటానికి డబ్బులు తీసుకొని 10 మంది వెళ్ళిపోయారు. డబ్బున్నప్పుడు ఏమనేవాళ్ళు తెలుసా? రూకలు అనేవాళ్ళు. ఏమంటారు? రూకలు అనేవాళ్ళు డబ్బుల్ని. కాబట్టి రూకలు తీసుకొని బయలుదేరారు. ఓకే. సంచులు తీసుకొని బయలుదేరారు, గోనె సంచులు. ఎందుకు? సంచులు ఎందుకు? ధాన్యం తీసుకొని రావడానికి డబ్బులు ఇచ్చి. ఓకే. అట్లా చర్చలు జరుపుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇకేం జరుగుతుంది? యోసేపుకి ఒక కల వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఏం కల అది? తల్లిదండ్రుల విషయంలో, అన్నదమ్ముల విషయంలో ఏం కల వచ్చింది? యోసేపు పనకి వాళ్ళు ఏం చేస్తున్నారు? మోకరిస్తున్నారు, సాగిల పడుతున్నారు కదా. అయితే ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగి ఉంటుంది చెప్పండి? ఏం జరిగి ఉంటుంది? యోసేపు దగ్గర అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? నిజమైందా లేదా? వాళ్ళ అన్నలను చూసి యోసేపు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. అంటే యోసేపు చిన్నతనంలో ఏం జరిగింది ప్రతిదీ గుర్తుంది. ఓకేనా? తాను కనినటువంటి కలల భావము ఆయన గుర్తుపెట్టుకున్నాడు. ఆ కళను గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అన్నలు వచ్చి ఏం చేస్తున్నారు? మోకరించి సాగిల పడితే, అబ్బా! ఒకప్పుడు ఇది నాకు చిన్నప్పుడు కల వచ్చింది కదా. ఈ కళను చూసి నా అన్నలు నా మీద అసూయ పడ్డారు కదా, పగ పెంచుకున్నారు కదా, నాకు కీడు చేశారు కదా, నన్ను నమ్మివేశారు కదా అని వాటన్నిటిని గుర్తు చేసుకున్నాడు. అయితే యోసేపు కళ నిజమా అబద్ధమా? నిజం కదా. కాబట్టి జరిగిందా లేదా? జరిగింది. సరే, ఇక ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు ఏం చేశారు? డబ్బులు ఇచ్చారు. యోసేపు అన్నలను గుర్తుపట్టాడు. ఓకే. రోకలు ఇచ్చాడు. వీళ్ళు 10 మంది ఇచ్చారు. ఇగో సంచులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత, ఓయ్ ఏంటి మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఏ దేశమోళ్ళు? మా దేశానికి ఎందుకు వచ్చారు? ఐగుప్తు దేశం వేరు, కనాను వేరు కదా. మీరు ఎందుకు వచ్చారు? ఈయన అధికారి కదా, రావడం ఈయన దగ్గరికే వచ్చారు. ఓకేనా? ఈయన అధికారి. మీరు వేగుల వాళ్ళు, మా దేశం యొక్క గుట్టు తెలుసుకోవడానికి వచ్చారు. ఓకేనా? ఈ రహస్యాలు బయట వాళ్ళకి చెప్పడానికి మీరు వచ్చారు. ఓకే. ఏదైనా చేసి మా దగ్గర ఉన్నటువంటి ధాన్యం దొంగిలించడానికి, మమ్మల్ని ఓడించడానికి మీరు వచ్చారు. మా దేశం గుట్టు తెలుసుకోవడానికి మీరు వచ్చారు అని వాళ్ళు యోసేపు వాళ్ళతో గట్టిగా మాట్లాడుతున్నాడు. అయ్యా, మేము అట్లాంటి వాళ్ళం కాదయ్యా, మేము మంచోళ్ళం అయ్యా, మేము బుద్ధిమంతులం అయ్యా, మా దేశం కనాను దేశం అయ్యా, మా తండ్రి పేరు యాకోబయ్యా, మేము 12 మందిం అయ్యా, ఒకళ్ళు లేడు, ఒక చిన్నోడు ఉన్నాడు, మా తండ్రి దగ్గర ఉన్నాడు, మేము 10 మందిమి డబ్బులు తీసుకొని వచ్చామయ్యా నీ దగ్గర కొనుక్కోవడానికి అంటే. యోసేపు వినడంలా. వీళ్ళేం చేస్తున్నారు? సాగిల పడుతూనే ఉన్నారు, బతిమాలుతూనే ఉన్నారు. సరే, వాళ్ళని అట్లా ఉంచాడు. ఉంచిన తర్వాత మీ తండ్రి బతికున్నాడా అంటే చూడండి ఎంత ప్రేమ ఉందో యాకోబు మీద. ఓకేనా? అప్పుడు చిన్నతనంలో వచ్చాడు. 15, 16, 17 సంవత్సరాలు అప్పుడు వచ్చాడు. ఓకేనా? ఆ టైంలో వచ్చి
అంటే దాదాపు ఏ ఏ ఏ టైము ఏ తరగతి చదువుతారు? 10థ్ ఇంటర్. ఓకేనా? 10థ్ క్లాస్ అయిపోతుంది. ఇంటర్ చదివే టైంలో అన్నలు ఏం చేశారు? అమ్మేశారు. ఎంత బాధ ఉంటుంది? సొంత రక్త సంబంధికులే, సొంత అన్నలే అమ్మేస్తే ఎంత బాధ ఉంటుంది? ఇంకా తండ్రితో మాట్లాడకుండా ఎంతగా ప్రేమించాడు కదా! కాబట్టి అమ్మేశారు. కానీ యేసేపు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళ చావు వాళ్ళు చస్తారులే అని వదిలిపెట్టల. ఓకేనా? ఏం చేశాడంటే, మీరు చెప్పేది నిజమో అబద్ధమో నాకై తెలీదు. మీరు ఒక పని చేయాలి. మీలో ఒకడు నా దగ్గర ఉండండి. మిగతా వాళ్ళు ధాన్యం తీసుకొని పోండి. ఓకే? ఈసారి వస్తా మీ తండ్రి దగ్గర ఒక ఉన్నాడన్న చెప్పారు కదా! వాడిని తీసుకొని రండి. వాడిని గనక తీసుకొని రాకపోతే మీ మొఖాలు మాకు చూపియొద్దు. మీరు మా దేశము రావద్దు అని గట్టిగా చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించాడు. ఓకేనా? ఇక్కడ షిమ్యోను అనే ఆయన ఉన్నాడు. షిమ్యోను అనే ఆయన ఉన్నాడు. వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా? అంత గట్టిగా మాట్లాడేసరికి అన్నదమ్ములు 10 మంది దుఃఖపడ్డారు. 10 మంది బాధపడ్డారు. ఏసేపు ముందే మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం ఒకానొక టైంలో ఏసేపుని ఏం చేసాం? వాడు ఎంతో మొత్తుకున్నాడు. చాలా వేదన పడ్డాడు. చాలా బాధపడ్డాడు. అన్నా అన్నా అని బతిమలాడుకున్నాడు మనల్ని. మనం విన్నామా? వినలా. అమ్మేశాం అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ శిక్షే ఇప్పుడు మన మీదకి వచ్చింది అని అనుకుంటూ ఉన్నారు. సరే, షిమ్యోను అక్కడ ఉన్నాడు. తర్వాత 9 మంది ఏం చేశారు? బయలుదేరి యాకోబు దగ్గరికి వెళ్ళారు. యాకోబు చెప్తున్నారు, అయ్యా ఇట్లా జరిగింది. ఆ దేశ ప్రధాని ఉన్నాడు. ఆయన ఇట్లా కఠినంగా మాట్లాడాడు. నీ గురించి అడిగాడు. మన బంధువులందరి గురించి అడిగాడు తెలిసినట్టు. అడిగి మీరు చెప్పేది నిజమో కాదో ఈసారి తీసుకొస్తే మీ తమ్ముడితో రండి అన్నాడయ్యా అని అంటే యాకోబు ఏమన్నాడు తెలుసా? అయ్యా మీకోసం పంపినందుకు ఏసేపు చనిపోయాడు. ఏ దుష్టమృగం తిందో వాడిని. ఆ దుఃఖం ఇంకా నాకు అట్లాగే ఉంది. కాబట్టి ఈ చిన్నవాడైన బెన్యామీన్ని మాత్రము నేను పంపించను. బెన్యామీన్ ఎంత నెంబర్ ఎంత బెన్యామీన్ది? వాళ్ళు 12 చివరోడు కదా, 12వాడు కదా. కాబట్టి ఇక వాడిని నేను పంపించను అన్నాడు. ఓకేనా? కొంతకాలం జరిగింది అట్లా. వీళ్ళు తెచ్చిన ధాన్యం ఏమైంది? అట్లే ఉంటుందా? తింటారుగా, అయిపోయింది. ఇంకేం చేయాలా? మళ్ళీ ధాన్యం కోసం పోవాలి. ధాన్యం కోసం పోవాలంటే ఎవరిని తీసుకెళ్ళాలి? బెన్యామీన్ని తీసుకెళ్ళాలి. ఇక రూబేన్ చెప్తున్నాడు వచ్చి పెద్దాయన, అయ్యా పెద్దోడిని చిన్నోడిని పంపిస్తేనే ఆయన రమ్మన్నాడు. నువ్వు ఒకవేళ పంపించదలిస్తే నా కుమారులు ఉన్నారు కదా, వాడిని గనక తీసుకురాకపోతే వాళ్ళని చంపే అన్నాడు రూబేన్. యోధా కూడా అదే మాట అన్నాడు. యోధా వచ్చి ఖచ్చితంగా కఠినంగా మాట్లాడాడు. బెన్యామీని తీసుకొని రండి, లేకపోతే రావద్దు అని చెప్పాడు. అంటే ఇంకా తప్పదుగా యాకోబుకి. లేకపోతే ఇక కరువు వాళ్ళని ఏమవుతారు? చచ్చిపోతారు కదా. కాబట్టి తీసుకెళ్ళండి అయ్యా, చేసేది ఏముందని ఆయన కూడా. అంతకుముందు ఒక విషయం జరిగింది. ధాన్యం ఇచ్చి పంపించాడుగా. ధాన్యంతో పాటు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉంటాయి, రోకలు. ఆ రోకలు కూడా గోనె సంచులను పెట్టారు. మళ్ళా ఎవరైనా ఇస్తారట్లా? షాప్కి వెళ్ళి సరుకులు తీసుకున్న తర్వాత మళ్ళా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మళ్ళా మన సంచిలో పెడతారా? పెట్టరుగా. కానీ అన్నదమ్ములకు అట్ట జరిగింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, భయపడ్డారు. సరే ఇంటికి వెళ్ళి తండ్రికి చెబుదామని తండ్రికి ఎట్లా చెప్తే తండ్రి కూడా భయపడ్డాడంట. ఆ డబ్బులు, ఆ రోకలు, మళ్ళా కొనడానికి కావాల్సినటువంటి రోకలు మొత్తం తీసుకొచ్చారు. అయ్యా ఇట్లా జరిగింది అని చెప్దామని బెన్యామీన్ను కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ యేసేపు ఏం చేశాడు తెలుసా? మా ఇంటికి తీసుకుపోవాలని చెప్పాడు. ఒక అధికారికి చెప్పాడు. వాళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్ళమన్నాడు? మా ఇంటికంటే యేసేపు ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. ఎందుకు తీసుకెళ్ళమన్నాడు? సొంత అన్నదమ్ములు కదా, రక్త సంబంధికులు కదా. ఎవరైనా ధాన్యం కొనడానికి వస్తే ఏం చేస్తారు? కొని మనం షాప్కి వెళ్ళామనుకో, షాప్ వాడు ఏం చేస్తాడు? మనకు కావాల్సిన ఇచ్చి పంపిస్తాడు. వాడి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడతాడా? పెట్టడుగా. కానీ యేసేపు ఏం చేశాడు? వీళ్ళని ఇంటికి పిలిపించాడు. వీళ్ళకి భయం వేసింది. ఆ రోకలు మనం దొంగతనం చేసామేమో, ఆ డబ్బులు మన సంచులో ఉన్నాయి కదా,
దాన్ని బట్టి మన మీద పడ్డానికి, మనల్ని కొట్టడానికి, మనల్ని బంధించడానికి ఇక్కడ తీసుకొచ్చాడేమో అని అనుకున్నారు. ఇంట్లో ఉన్నటువంటి ఆ పనోడు ఉంటాడుగా, గృహ నిర్వాహకుడని, ఆయన అడుగుతున్నాడు. వీళ్ళు అడుగుతున్నారు, ఈ 10 మంది ఏమని అడుగుతున్నారు? ఏమని అడుగుతున్నారు? అయ్యా ఇట్లా జరిగింది, ఆ రోకలు మేము మీకు ఇచ్చాం కదా, మా సంచుల్లోకి మళ్ళా ఎట్లా వచ్చినాయి, మేము తప్పు చేయలేదయ్యా అని చెప్తా ఉన్నారు. సరే, ఆ గృహ నిర్వాహకుడు ఏమన్నా అంటే, అది దేవుని వల్ల జరిగిందిలే, అది ఎట్లా జరిగిందిలే అని చెప్పాడు. అది అయిపోయింది. తర్వాత ఒక ఆయన బందీ అయి ఉన్నాడు. ఆయన పేరేంది? ఒక ఆయన ఉంచుకున్నాడు కదా యేసేపు, ఆయన పేరేంది? షిమ్యోను. అవునా? షిమ్యోను యేసేపు వత్త పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఈ 10 మందితో కూర్చోబెట్టాడు. మొత్తం కలిసి భోజనం చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నారు తెలుసా? ఎవడు పెద్దోడు, ఎవడు చిన్నోడు, అట్లా కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత చూడండి, యేసేపు ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడు? బెన్యామీన్ను చూశాడు. ఓకేనా? బెన్యామీన్ ఎవరు? సొంత తమ్ముడు అనమాట. మిగతా 10 మంది వేరే తల్లికి, లేయాకు పుట్టినోళ్ళు. వీళ్ళిద్దరేమో రాహేలుకు పుట్టినోళ్ళు. ఎవరు? యేసేపు, బెన్యామీన్. కాబట్టి ఇద్దరు చూడండి ఎట్లా చూసుకుంటున్నారు కదా. యేసేపు చూడండి తన తమ్ముడిని ఎట్లా చూస్తున్నాడు. అవునా? దగ్గరకు వచ్చిన తర్వాత అట్లా వాళ్ళు చూశారు. సరే, అది జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళు ఎందుకు వచ్చారు అసలు? ఎందుకు వచ్చారు? ధాన్యం కోసం వచ్చారుగా. ధాన్యం కొనుక్కున్నారు, భోజనం చేశారు, ఇక సంచుల్లో నింపుకున్నారు, బయలుదేరారా. బయలుదేరిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక విషయం జరిగింది. యేసేపు వెండి గిన్నె ఒకటి ఉంది. ఓకేనా? ఇక్కడ వీళ్ళు మరలా ఏం జరిగిందంటే, ఆ గోనె సంచుల్లో ఆ రోకలు ఉన్నాయి, వీళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా ఉన్నాయి. రోకలు అట్లే ఉన్నాయి, ధాన్యం ఉంది అట్లాగే. అవునా? అయితే బెన్యామీను గోనెలో ఏముంది? వెండి గిన్నె. ఎవరిది? ఎక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళు? యేసేపు ఇంటి దగ్గర నుండి బయలుదేరారు. అవునా? అంటే యేసేపు ఇంట్లో ఏముంది? వెండి గిన్నె ఉంది. అది ఎవరిది? యేసేపుది. యేసేపు ఉపయోగించుకునేది. ఓకేనా? చాలా గొప్పదనమాట. ఓకే. కొన్ని వస్తువులకి మంచి విలువ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్లేట్లు ఉన్నాయనుకోండి, ఆ ప్లేట్లోనే తింటా. మా చిన్నోడు ఒకడు ఉన్నాడు, నాకు ఆ ప్లేట్లోనే వేస్తే తింటా అంటాడు. మామూలుగా వేరే దాంట్లో వేస్తే తినడు. అట్లా కొన్ని వస్తువులకు విలువలు ఉంటాయి, విలువ ఉంటుంది. అలాగే యేసేపు గిన్నె, యేసేపు ఇది శకునం చూసుకుంటా అంట. యేసేపుకి చాలా ఇష్టమైన గిన్నె అంట ఇది. కాబట్టి ఈ గిన్నె ఎక్కడుంది? బెన్యామీను గోనెలో ఉంది. బెన్యామీను గోనె సంచిలో ఉంది. వీళ్ళు కట్టుకొని గాడిదల మీద పెట్టుకొని ఆ రోకలు తీసుకొని ధాన్యం తీసుకొని వెళ్తా ఉన్నారు. వెళ్ళారు. ఓకేనా? వెళ్ళిన తర్వాత యేసేపు చెప్తున్నాడు, ఇదిగో పలానా వాణి ఆ గోనె సంచిలో వెండి గిన్నె పెట్టావు కదా, ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ఇలా జరిగిందని చెప్పి, ఎవరు దొంగతనం చేశారు, ఎవరు అబద్ధం ఆడుతున్నారని చెప్పి వాళ్ళ దగ్గర మాటని తిరిగి వాళ్ళని వెనక్కి తీసుకురామన్నాడు. ఓకేనా? వెనక్కి తీసుకొచ్చారా. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళకి తెలియదుగా, ఆ గిన్నె ఉన్న సంగతి వాళ్ళకి తెలియదుగా. ఎవరు పెట్టింది? యేసేపు ఇంట్లో పని చేసే ఆయన, గృహ నిర్వాహకుడు పెట్టాడు. అది ఆయనకే తెలుసు ఎక్కడ పెట్టింది. వాళ్ళు ఎవరికి 11 మంది ఎవరికి తెలియదు. సరే వచ్చారు. అయ్యా మేము ఎవరం చేయమయ్యా, మేము తప్పు చేసేవాళ్ళం కాదయ్యా, మేము నీతిమంతుడు కుమారులమయ్యా, మేము మంచోళ్ళమయ్యా, మేము తప్పు చేయమయ్యా అని ఎంత చెప్తున్నా కానీ వింటారా? వినరుగా. కాబట్టి అక్కడ ఎవరి గోనె సంచిలో అది దొరుకుతుందో వాడు నాకు దాసుడుగా ఉండాలంటాడు యేసేపు. సరే చూడండి అని విప్పుతారు. విప్పితే ఎవరి దాంట్లో ఉంటుంది? బెన్యామీను దాంట్లో ఉంటుంది. కాబట్టి వీడిప్పుడు నాకు దాసుడిగా ఉండాల్సిందే అంటాడు. మరి ఏం చేయాలి అప్పుడు? తండ్రికి ఏం చెప్పారు వీళ్ళు? తండ్రికి ఏం చెప్పారు?
బెన్యామిన్ని తీసుకొని వస్తాం అని చెప్పారుగా, లేకపోతే మా కుమారులు చంపే అన్నారుగా. ఇది నా మాట, నేను వాగ్దానం చేస్తున్నా, ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను, నా ప్రాణం అడ్డేసైనా నేను తీసుకొస్తా అని చెప్పారు. మరి తీసుకెళ్ళాలిగా. అక్కడేమో తండ్రికి మాట ఇచ్చారు, ఇక్కడేమో ప్రధానికి లోబడాలి. అవునా? నాకు దాసుడిగా ఉండాల్సిందంటే ఆయన చెప్పింది వినాలి, లేకపోతే మా అందరిని ఏం చేస్తాడు? చంపేయచ్చు, బంధించవచ్చు కదా. కాబట్టి ఇక యోధా అనే ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడే పెట్టు. సరే చూడండి, ఈయన వచ్చాడు. వచ్చి యోసేపుతో బతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా, బెన్యామీన్ని గనక తీసుకెళ్ళకపోతే మా తండ్రి చనిపోతాడు, ఆయన వృద్ధుడు, ఆయనకు మేము మాట ఇచ్చాం, నీవే కదా మా చిన్నోడిని తీసుకురామన్నావు, లేకపోతే వాడిని మేము తెచ్చేవాళ్ళం కాదు, కానీ నీవు తీసుకురమ్మన్నావని రుజువు కోసం వీడిని మేము తెచ్చామయ్యా. ఇప్పుడు ఇలా జరిగింది, వీడికి బదులుగా నేను నీకు దాసుడిగా ఉంటా, ఓకేనా? మేమందరం దాసులుగా ఉంటాం, వీడిని ఒక్కడిని వదిలే, లేకపోతే ముసలివాడైన మా తండ్రి ఏమవుతాడు? దిగులుతో చచ్చిపోతాడు. కాబట్టి ఆయన బ్రతకాలయ్యా, వీడిని ఒక్కడిని వదిలేయి, వీడిని పంపించు అని బతిమలాడుతూ ఉన్నాడు. యోసేపు కళ నిజమా అబద్ధమా? అన్నలు ఏం చేస్తున్నారు? సాగిల పడుతూ ఉన్నారు, ఓకేనా? అట్లా జరుగుతూ ఉంది. ఇక ఇట్లా మాట్లాడుతూ ఉంటే యోసేపుకి దుఃఖం ఆగల. తండ్రి గురించి మాట్లాడుతున్నారు, ఇంకా తమ్ముని గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు కదా, ఒకే కుటుంబం కదా, రక్త సంబంధికులు కదా. యోసేపుకి దుఃఖం ఆగల, ఏడ్పు ఆగల. చూడండి, అక్కడ ఆదికాండంలోనే 44వ అధ్యాయము సరే చూడండి, 45:4 చదవండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండిని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్టు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. చాలు, ఐగుప్తుకు వెళ్ళినట్లు మీరు అమ్మేశారు కదా, అమ్మివేసిన యోసేపుని ఎవరు? నేనే అన్నాడు. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు ఈయన? ఏ స్థాయిలో ఉన్నాడు? ఈయన హోదా ఏంటి? శాసిస్తే రాజు కూడా ఏం చేస్తాడు? యోసేపు దగ్గర తల ఉంచుతాడు, అంతే. ఫరో ఏమన్నాడు తెలుసా? ప్రతి ఒక్కళ్ళు ఫరో దగ్గరికి వెళ్తుంటే ఫరో యోసేపు దగ్గరికి వెళ్ళండి అని పంపించాడు. అంత జ్ఞానం కలిగినోడు యోసేపు, అంత పట్టున్నోడు జ్ఞానంలో. ఓకే, ఎందుకు చూడండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయం చూడండి. 10వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. చాలమ్మా. జ్ఞానం కావాలంటే ఏంటి? జ్ఞానం కావాలంటే మూలం ఏంటి? జ్ఞానం కావాలంటే ఆధారం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. దేవుడు ఒక మాట చెప్పాడు, నరులందరికీ దేవుడు ఒక మాట చెప్పాడు. యోబు గ్రంథం కూడా ఒకసారి చదవండి. యోబు గ్రంథం 28:28 చదవండి.
యోబు 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం, జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. మనుషులకు వివేకం ఎట్లా వస్తుందో తెలుసా? దుష్టత్వం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు వివేకం కలిగిన వాళ్ళంగా ఉంటాం. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే అప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళముగా ఉంటాం. ఓకేనా? ఈ జ్ఞానం ఏంటి, ఈ యొక్క తెలివేంటి, ఈ వివేచన ఏంటి? చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 21 మొదటి అధ్యాయము 24 వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఎవరు? దేవుని జ్ఞానం. ఎవరు? దేవుని జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొనమని చెప్పేది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడున్నాయి? దేవుని యందు దాచబడి ఉన్నవి. దేవుని దగ్గరే ఉన్నాయి జ్ఞానం, దేవుని దగ్గర ఉందే తెలివి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, యేసేపు తన తండ్రికి లోబడినట్లు, తండ్రి మాటకు విధేయత చూపినట్లు, తండ్రి చెప్పింది చేసినట్లు మనము కూడా దేవుని జ్ఞానము అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మాలి, విశ్వసించాలి, ఆయన మార్గంలో నడుచువారముగా ఉండాలి. అప్పుడు ఏమొస్తుంది? మనకి జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. కాబట్టి జ్ఞానమునకు మూలమేంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. జ్ఞానం అని ఎవరికి ఇంకొక పేరు? యేసుక్రీస్తు ప్రభువారికి మరొక పేరేంటి? జ్ఞానము. క్రీస్తు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఓకేనా? అది కాబట్టి ఈ జ్ఞానాన్ని యేసేపు వెంబడించిన వాడిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ మాట యేసేపు అన్నాడు లేదా? 42:18 ఏమన్నాడు? వాడిని చూసి ఏమన్నాడు? నేను దేవుని యందు భయభక్తులు కలవాడను అన్నాడు. ఆ భయమే యేసేపుకి జ్ఞానము తీసుకొచ్చింది. ఇది చూడాలి. ఓకేనా? మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళముగా ఉండాలి. యేసేపుకున్న జ్ఞానం ఏంటంటే, దేవుని మనస్సు కలిగిన వాడు, దేవుని ఆలోచన ఎట్లాంటిదో తెలిసినవాడు. అందుకే దేవదూతల జ్ఞానం ఆయనకి ఉంది, విశేషమైన జ్ఞానం ఆయనకు ఉంది. కాబట్టి అన్నల్ని ఏం చేశాడు తెలుసా? దగ్గరకు రండి అన్నాడు. దగ్గరకు రమ్మంటే సైలెంట్ అయిపోయింది. అక్కడ ఎవ్వరూ మాట్లాడడంలా. ఒకప్పుడు తృణీకరించబడినవాడు, ఒకప్పుడు లెక్క లేకుండా మా ముందు ఉన్నవాడు, ఇప్పుడు ఏమయ్యాడు? ఒక పెద్ద దేశానికి ఏమయ్యాడు? ప్రధానిగా ఉన్నాడు. యేసేపు మాట్లాడుతుంటే ఎవ్వరూ మాట్లాడాలి, అట్లా సైలెంట్గా ఉన్నారంట. నా దగ్గరకు రండి అంటే దగ్గరకు వచ్చారు కానీ ఏం మాట్లాడాల, భయంతో వణికిపోతా ఉన్నారు ఒక్కొక్కడు. ఎందుకు? వాళ్ళు చేసిన కీడు అలాంటిది. కాబట్టి వచ్చారు. వచ్చిన తర్వాత నేనే మీ తమ్ముడైన యేసేపును అని చెప్పాడు. దుఃఖపడ్డాడు, ప్రతి ఒక్కని మేడ మీద పడ్డాడు. అప్పుడు యాకోబు ఏశావులు ఎట్లా ఏడ్చుకున్నారో ఇప్పుడు అన్నదమ్ములైన ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారు? ఇక్కడ 12 మంది ఒకే చోట ఉన్నారుగా. కాబట్టి 11 మంది మీద యేసేపు ఏం చేశాడు తెలుసా? మెడ మీద పడి వాళ్ళని హత్తుకొని వాళ్ళ ఏడుస్తూ ముద్దు పెట్టుకున్నాడంట ప్రతి ఒక్కళ్ళని. ఇంకా బెన్యామీన్ అయితే ఇంకా గట్టిగా కౌలించుకొని ఏడ్చాడంట. అంత ప్రేమ.
అంత కరుణ కలిగినవాడు, జాలి కలిగినవాడు అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఈ యొక్క ఆలోచనలు, ఈ మనసు, ఈ ఉద్దేశాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఆ తర్వాత ఏం చేశాడంటే, ఏసేపు నేనే అని చెప్పి తర్వాత తండ్రిని తీసుకొని రమ్మన్నారు. ఏసేపు చెప్పాడు, ఓకేనా. తండ్రిని తీసుకొచ్చాడు. తండ్రిని తీసుకొచ్చిన తర్వాత తండ్రి చూడండి, యాకోబు ఏం చేస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏసేపుతో మాట్లాడుతున్నాడు. నా కొడుకు బ్రతికున్నాడా? ఫస్ట్ నమ్మలా. అయ్యా రోకలు తెచ్చాము, ఇగో ధాన్యం తెచ్చాము, ధాన్యంతో పాటు రోకలు కూడా వచ్చినాయంటే నమ్మలా. ఇదిగో చూడు నిన్ను తీసుకురమ్మన్నాడు ఏసేపు అని ఈ బండ్లు పంపించాడు. ఆ బండ్లు ఎవరికి ఉంటాయి? ఆ రథాలు ఎవరి? ఫరో. మామూలు ఎడ్ల బండ్లు కాదయి, రథాలన్నమాట. గొప్పోళ్ళు ప్రయాణించే వాహనాలు. అప్పుడు అవి చూసి ఇది నిజమే అన్నప్పుడు నమ్మాడు. వెంటనే మోటాముళ్ళు మొత్తం సర్దుకున్నాడు. నా కొడుకును చూడాలి, నా కుమారుని చూడాలి. ఎంతకాలమైంది, ఎంతగా ఏడ్చాను వాని కోసం, ఎంతగా దుఃఖపడ్డాను. ఆ దుఃఖం ఇప్పటికి కూడా అట్లాగే ఉంది. వాడిని నా కళ్ళతో చూడాలి, వాడిని నేను హత్తుకోవాలి, వాడితో ప్రేమగా మాట్లాడాలి అని ఎంతో ఆశతో ఏం చేశాడు? యాకోబు బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తులో ఉన్న ఏసేపు దగ్గరకు వచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరు చూడండి ఎట్లా ముచ్చటించుకుంటున్నారు, ఎంత ప్రేమ అక్కడ కనబడుతూ ఉందో కదా. అలాగున వాళ్ళ మధ్య జరిగింది. సరే, కాబట్టి తండ్రి మీద ప్రేమ ఉంది. ఇంకెవరి మీద ప్రేమ ఉంది? సహోదరుల మీద కూడా ఏసేపుకి ప్రేమ అనేది ఉన్నది. కాబట్టి ఇక్కడ శ్రమ పడింది ఎవరు వీళ్ళలో ఎక్కువగా? ఏసేపు. ఎన్ని సంవత్సరాలు శ్రమ పడి ఉంటాడు చెప్పండి? ఇప్పుడు ఫరో ఎదుట ఉన్నప్పుడు ఏసేపుకు 30 సంవత్సరాలు. వాళ్ళు ఇక్కడ నుండి అమ్మినప్పుడు 17 సంవత్సరాలు అనుకోండి. ఎన్ని సంవత్సరాలు శ్రమ పడి ఉంటాడు? అది ఓకేనా. అన్ని సంవత్సరాలు ఆయన శ్రమ పడితే, అంటే దేవుని మీద భయభక్తిని మాత్రం విడిచిపెట్టల. కాబట్టి ఏం చేశాడు? దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు హెచ్చించాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తన్ను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. మరలా తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడు. ఏసేపు ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడం అంటే దేవుని యందలి భయభక్తులతో ఉంటాం. దేవుని కంటే చాలామంది అనుకుంటారు దేవుడు లేడు, ఎవరూ లేరు, తెలివైనోడు నేనే, బలమైనోడిని నేనే, నాకు మించినోడు లేడు అని అనుకుంటాడు. కొడితే ఏమవుతుంది? దేవుడు కొడితే ఏమవుతుంది? ఒక్క సెకండ్ కూడా కాదు, ఓకేనా. తాగొద్దురని బతినాడు చెప్తున్నారు మా ఊర్లో ఒక ఆయనకి. సువార్త చేశాం. అయితే నైట్ ఏం చేశాడంటే, తాగేవాడు బాగా, ఎవరిని లెక్క చేసేవాడు కాదు. నైట్ లేచి దీనికోసం వచ్చాడు. ఆ ముందు కాలం ఒకటి ఉంది, ఆ కాలం మీద అట్లే పడ్డాడు, అయిపోయాడు మనిషి. అంటే దేవుని ఉగ్రత మన మీదకి వచ్చిందాక మనము అలాగా ఉండకూడదు, ఓకేనా. కాబట్టి మనం శ్రమపడాలి, మనం దుఃఖపడాలి, సహించుకోవాలి. సంవత్సరాల తరబడి వాడు అటు చేస్తున్నాడు, నా అన్నలు నాకు కీడు చేశారు, అయినా కానీ వాళ్ళని ఏం చేశాడు? ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ప్రతి కీడు ఏమైనా చేశాడా? ఏం చేయాల, మేలు చేశాడు, ఉపకారం చేశాడు, వాళ్ళని హత్తుకున్నాడు, వాళ్ళని చూసి ఏడ్చాడు, వాళ్ళని ప్రేమించాడు, ఓకేనా. కాబట్టి వాళ్ళకి అన్ని సకలము ఇచ్చి పంపించాడు. మీరు అక్కడ ఉండొద్దు, మరలా నా దగ్గరకు రండి అన్నాడు. అందరినీ పోషించాడు, ఓకేనా. ఈలోపు యాకోబు వృద్ధుడయ్యాడు, చనిపోయే సమయం వచ్చింది, చనిపోయాడు. ఇప్పుడు దాకా తండ్రి ఉన్నాడు కదా, తండ్రి ఉన్నాడు కాబట్టి ఏం చేశారు? అన్నలు ఏమనుకున్నారు? తండ్రి ఉన్నంతకాలం మనకు దిగులేదు అని అనుకున్నారు. ఇక తండ్రి చనిపోయాడుగా, ఇక ఏసేపుకి ఏముంటుంది?
పగ ఉంటుందేమో, కోపం ఉంటుందేమో. ఎందుకంటే మనం కీడు చేశాంగా వాడికి, మనం అమ్మేశాంగా వాడి డబ్బులకి అని అనుకొని అప్పుడు అన్నలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చదవండి ఆదికాండము 50. ఆదికాండము 50 16-17. ఏసేపుకు ఈలాగు వర్తమానం పంపిరి, అన్నలు పంపారు వర్తమానం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఏసేపును చూచి నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడన్ను. మన తండ్రి మాకు చెప్పాడయ్యా, మేము మీ కీడు చేశాం కదా, నీ కీడు చేశాం కదా, కాబట్టి అపరాధం అట్లే ఉంచుకోవద్దు, కోప్పడొద్దు, మమ్మల్ని క్షమించు అని ఎవరు చెప్పారు? యాకోబు చెప్పాడు. ఓకేనా? అట్లా మన తండ్రి చెప్పాడు అని వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు అనుకొని యేసేపు దగ్గరికి వచ్చి ఆ వర్తమానం పంపితే, నా అన్నలు నన్ను చూసి భయపడుతున్నారు, నేనేమన్నా కీడు చేస్తామని ఆలోచన కలిగిన వాళ్ళుగా ఉన్నారు. అయితే నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను కోప్పడేవాడిని కాదు, మనసులో పగ పెట్టుకునేవాడిని కాదు. అట్లా ఉండినట్లయితే వాళ్ళు మొదట్లో వచ్చినప్పుడే వాళ్ళు నేను ఏదో ఒకటి చేసేవాడిని. అలాంటి వాడిని, అలాంటి మనసు నాది కాదు కదా. నాది ఎవరి మనసు? క్రీస్తుతో ముడిపడిన మనస్సు, క్రీస్తుతో మమేకమైన మనస్సు, క్రీస్తుతో ఐక్యమైనటువంటి మనస్సు, క్రీస్తు ఆత్మతో సంబంధం ఉన్నటువంటి ఉద్దేశం నాది. కాబట్టి అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళు భయపడుతుంటే మీరు భయపడొద్దని వాళ్ళను బట్టి యేసేపు ఏం చేశాడు తెలుసా? అక్కడ కూడా ఏడ్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి యేసేపు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, విశేషమైన జ్ఞానం కలిగినవాడు. జ్ఞానం కలిగి ఉండటం అంటే ఏంది తెలుసా? క్షమించే మనసు కూడా కలిగి ఉన్నాడు. మనకు ఎవరైనా మన మీద కోపడ్డారు, మన మీద దూషణలాడారు, మన మీద అబద్ధములు చెప్తా ఉన్నారు, మన మీద కల్పనా కథలు చెప్తున్నారు, యేసేపు సహించుకున్నాడా? తిరుగుబాటు చేశాడా? సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. కాబట్టే ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు, హెచ్చించబడ్డాడు. కనుక మనం ఏం చేయాలంటే తగ్గింపు కలిగి ఉండాలి, వివేకము కలిగిన వాళ్ళముగా ఉండాలి. యేసేపు దగ్గర ఉన్నంత కాలం, వినండి అమ్మా, యేసేపు దగ్గర ఉన్నంత కాలం బహు సంతోషంతో ఉన్నారు వాళ్ళు. ఎలాంటి సంతోషము? బహు సంతోషం. యేసేపు చనిపోక ముందు వరకు చాలా చాలా సంతోషంగా ఆ దేశంలో వాళ్ళు ఉన్నారు. ఏ లోటు లేదు, బహు సంతోషం అంటది. దుఃఖం లేకుండా బ్రతికారు వాళ్ళు, లోటు లేకుండా బ్రతికారు. అంత ప్రేమించాడు యేసేపు అన్నదమ్ములు. ఓకేనా? మనము కూడా ఎలాంటి పరిస్థితి అయినా సరే, మన మీద విసుగు చెందినా, మన మీద కోప్పడినా, మన మీద అబద్ధములు చెప్పినా, మనం సాత్వికంతో ఉండాలి, లోబడే మనసు కలిగి ఉండాలి, సహనముతో ఉండాలి. ఆ రీతిగా క్రీస్తుకు కలిగిన మనసు మనము కూడా కలిగిన వారమై ఉండాలి. ఓకేనా? కంటత వాక్యం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. చివరి వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. యేసుప్రభువు వారు ఏం చేశాడు? మనల్ని క్షమించాడు. యేసుప్రభువు వారి మనసు ఏంటంటే క్షమించడం. ఓకేనా? ఆయన బాధలో ఉన్నాడు యేసుప్రభువు వారు, కొరడాలతో కొట్టబడ్డాడు. ఓకే, ఇంకా ఒళ్ళంతా గాయమైపోయింది, తలకు ముళ్ళ కిరీటం ఉంది, అవునా, పక్కలో గాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిలువ మీద ఉండి యేసుప్రభువు ఏం చేశాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరు ఎరుగరు గనుక క్షమించు అన్నాడు. క్షమాపణ అట్లా వచ్చింది మనకి. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? క్షమించే హృదయం కలిగిన వాళ్ళంగా ఉండాలి. క్షమించే ఆలోచన కలిగిన వాళ్ళంగా ఉండాలి. మన కీడు చేశారనుకోండి, ప్రతి కీడు చేయకూడదు. క్షమించే ఉద్దేశం కలిగిన వాళ్ళమై ఉండాలి. అందుకే కంటత వాక్యం ఒకసారి చదువుతాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఓకేనా? మనం కూడా క్షమించే మనసు, క్రీస్తు మనసు కలిగిన వారమై ఉందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక.